శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 25వ సర్గము. శ్రీరాముని బలములను గూర్చి తెలిసికొనుటకై రావణుడు సుఖసారణులను పంపుట. వారు కపిరూపములలో వానర సైన్యమున చేరి మసలుచుండగా విభీషణుడు వారిని గుర్తించి శ్రీరాముని ఎదుట నిలుపుట. రఘురాముడు వారి ద్వారా రావణునకు సందేశమును పంపుట. వారు లంకకు చేరి వానరసేనల బలములను వివరించి సీతాదేవిని వారికి అప్పగించుటయే యుక్తము అని తెలుపుట. దశరథ మహారాజు కుమారుడగు శ్రీరాముడు వానర సైన్యములతో గూడి సముద్రమును దాటి దాని దక్షిణ తీరమున విడిసియుండగా మదోన్మత్తుడైన రావణుడు తన అమాత్యులైన సుఖసారణులతో ఇట్లు నుడివెను. విశాలమైన ఆ మహాసాగరమును దాటుట దుష్కరమే అయినను వానరసేన అంతయు దానిని దాటి ఈ తీరమునకు చేరినది. శ్రీరాముడు ఈ మహాజలధిపై సేతువును నిర్మించుట ఒక అద్భుత కార్యము. దీనిని కనీ విని ఎరుగము. సాగరముపై సేతువు నిర్మింపబడిన విషయమును నేను ఏ విధముగను విశ్వసింపజాలకున్నాను. ఆ వానర సైన్యము యొక్క సంఖ్యాబలము ఎంతటిదో దాని శక్తి సామర్థ్యములు ఎట్టివో నేను అవశ్యముగా తెలుసుకొనవలసి ఉన్నది. ఎవ్వరునూ గుర్తుపట్టలేని విధముగా మీరు అనగా మీ ఇద్దరూ మారువేషములలో ఆ వానర సైన్యమున ప్రవేశింపుడు. దాని పరిమాణము బలపరాక్రమములు ఎంతటివి, ఆ వానరులలో ముఖ్యులెవ్వరు, రాఘవునకును సుగ్రీవునకును విశ్వసనీయులైన మంత్రులెవ్వరు, వానరసేనలకు ముందు భాగమున ఉండేడి వీరులెవ్వరు, అగాధమైన జలధిపై సేతువును ఎట్లు నిర్మించిరి, మహాత్ములైన ఆ వానర సైనికులు విడిసిన తీరేమి, రామలక్ష్మణులు ఇక మీదట ఏమి చేయగోరుచున్నారు, వారి శౌర్యపరాక్రమములు ఆయుధములు ఎట్టివి, మిగుల బలశాలులైన ఆ వానరులకు సేనానాయకుడు ఎవరు, ఈ విషయములను అన్నింటినీ సమగ్రముగా తెలుసుకొని తిరిగి ఇచటికి రండు అని రావణుడు ఇట్లు ఆదేశించిన వెంటనే రాక్షసవీరులైన సుఖసారణులు ఇద్దరునూ కపిరూపములను దాల్చి ఆ వానర సైనికులలో కలిసిపోయిరి. అపారముగానున్న ఆ వానర సైన్యములను చూచినంతనే సుఖసారణులకు గగుర్పాటు కలిగెను. ఊహించుటకును అలవికాని ఆ సైన్యమును లెక్కించుటకు పూనుకునిరేగాని అన్ని విధములగను అది అనగా లెక్కపెట్టుట వారికి అసాధ్యమయ్యెను. ఆ వానర సైనికులలో కొందరు పర్వత శిఖరముల మీదను, మరికొందరు కొండచరియల పైనను, కొంతమంది గుహలలోనూ మసలుచుండిరి. సముద్ర తీరములయందు కొందరును, వనములయందును ఉపవనములయందును మరికొందరు సంచరించుచుండిరి. కొంతమంది సముద్రమును దాటుచుండిరి, కొందరు దాటి ఈవలి తీరమునకు చేరిరి, మరికొందరు దాటుటకు ఉద్యుక్తులగుచుండిరి. మిగుల బలశాలులైన ఆ వానరులు భయంకర నాదములను నర్చుచు తీరమునందు అంతటను వేర్వేరు ప్రదేశములలో విడిసియుండిరి. అప్పుడే ఆ ఇరువురును అజేయమైన అనగా క్షోభింపజేయుటకు అసాధ్యమైన ఆ సేనా సముద్రమును చూచి నివ్వెరపోయిరి. మిగుల ప్రజ్ఞాశాలి అయిన విభీషణుడు ప్రచ్ఛన్నముగా వానర రూపములలోనున్న ఆ సుఖసారణులను గుర్తించెను. వెంటనే అతడు ఆ ఇద్దరినీ రామునికడకు తీసుకుని వచ్చి ఆ ప్రభువుతో ఇట్లు నుడివెను. శత్రుసూదన, ఈ ఇద్దరూ రాక్షసరాజైన రావణుని మంత్రులు. ఈ సుఖసారణులు లంక నుండి ఇచటికి వచ్చిన గూఢచారులు. శ్రీరాముని చూచినంతనే వారు దిగాలు పడిరి, తమ బ్రతుకులపై ఆశలు వదలుకొనిరి. అప్పుడు ఆ ఇద్దరునూ అంజలి ఘటించి గడగడలాడుచూ ఆ స్వామికి ఇట్లు విన్నవించుకొనిరి. దయానిధి రఘువరా, మీ సైన్యముల శక్తి సామర్థ్యములను పూర్తిగా తెలిసికొనుటకై మేమిద్దరమును రావణుడు పంపగా ఇచ్చటికి వచ్చితిమి. సకల ప్రాణుల హితమును గోరునట్టి ఆ దాశరథి వారి పలుకులను విని నవ్వుచూ ఇట్లు నుడివెను. మా బలములను అన్నింటినీ పూర్తిగా చూచినారా? మమ్ములను మా బలపరాక్రమములను జాగ్రత్తగా గ్రహించినారా? అయినచో రావణుడు మీకు అప్పగించిన పనిని పూర్తి చేసినట్లే. అయితే ఇక మీరు స్వేచ్ఛగా తిరిగి లంకకు వెళ్ళవచ్చును. ఇంకనూ చూడవలసినది ఏమాత్రమైనను మిగిలియున్నచో ఇప్పుడైనను చూచుకొనవచ్చును. విభీషణుడు పూర్తిగా మీకు చూపింపగలడు. ఈ విధముగా మా చేతికి చిక్కినను మీకు ప్రాణభీతి ఏమాత్రమూ అక్కరలేదు. ఏలనన నిరాయుధులై మాకడ బందీలుగానున్న మీరు దూతలు. దూతలను వధింపరాదు కదా.
విభీషణ, ఈ ఇద్దరు రాక్షసులను శత్రుపక్షము అనగా మన సైన్యము యొక్క ఆనుపానులు తెలుసుకొనుటకై వచ్చిన గూఢచారులే అయినను వీరి రహస్యములు బట్టబయలైనవి. ఇప్పుడు మనలను వేడుకొనుచున్నారు కావున వీరిని విడిచిపెట్టుము. రాక్షస దూతలారా, మీరు లంకానగరమునకు చేరిన పిమ్మట కుబేరుని సోదరుడు రాక్షసులకు రాజు అయిన రావణునితో నేను చెప్పిన విషయములను అన్నింటినీ యథాతథముగా తెలుపుడు. రావణ, ఏ బలముల శక్తి సామర్థ్యములను నమ్ముకొని అనగా ఎవరి అండ చూచుకొని నా సీతను అపహరించితివో ఆ బలములతో సహా బంధుమిత్రులందరితో గూడి నీవు నా ఎదుట నిలువుము. లేనిచో ప్రాకారములతోడను సింహద్వారములతోడను కూడిన లంకానగరమును రేపు ప్రాతకాలమునందే నా శరములచే నేల కూల్చెదను. నీ రాక్షస బలములను పూర్తిగా మట్టిగరిపించెదను. చూచుచుండుము. రావణ, దేవేంద్రుడు తన వజ్రాయుధమును దానవులపై ప్రయోగించినట్లుగా నేను నీపైనను నీ సైన్యము మీదను భయంకరములైన నా బాణములను వీరావేశముతో వేయుదును అని శ్రీరాముడు రాక్షసులైన సుఖసారణుల ద్వారా రావణునకు సందేశమును పంపెను. పిమ్మటవారు జయజయధ్వనులతో ధర్మవత్సలుడైన శ్రీరాముని ప్రస్తుతించి తిన్నగా లంకానగరమునకు చేరి రావణునకు ఇట్లు నివేదించిరి. ప్రభూ, మేము అచటికి చేరగనే విభీషణుడు మమ్ములను బంధించి వధార్హులనుగా పేర్కొనెను. అంతటా మిగుల పరాక్రమశాలియు ధర్మాత్ముడును అయిన శ్రీరామచంద్రుడు దూతను వధింపరాదు అని తలచి దయతో మమ్ములను విడిచిపెట్టెను. దశరథుని కుమారులు సర్వశుభలక్షణ సంపన్నులు అయిన రామలక్ష్మణులు, విభీషణుడు, మహా తేజస్వియు ఇంద్రుని అంతటి పరాక్రమము గలవాడును అయిన సుగ్రీవుడు అను నలుగురు పురుషశ్రేష్ఠులును లోకపాలురవలే మహాసూరులు, తిరుగులేని పరాక్రమశాలురు, అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరినవారు. ఈ నలుగురును దృఢ మైత్రితో అచట నిలిచియుండిరి కనుక వారికి విజయము తథ్యము. వానర సైన్యముల సహాయము లేకుండగా ఈ నలుగురే ప్రాకారములతో సింహద్వారములతో గూడిన లంకానగరమును నేలమట్టము గావింపగలరు. యుద్ధ సన్నద్ధుడైన శ్రీరాముని రూపమును ఆ మహావీరుని అస్త్రవిద్యా పాటవమును గమనించినచో మన లంకానగరమును రూపుమాపుటకు అతడొక్కడే చాలునని తోచును. ఇక తక్కిన ముగ్గురితో అనగా విభీషణ, లక్ష్మణ, సుగ్రీవులతో పనియే ఉండదు. రామలక్ష్మణులు, సుగ్రీవుడు వానరసేనకు రక్షకులుగానున్నారు. అందువలన అది దుర్భేద్యమైనది. సురాసురులు దేవేంద్రునితో గూడి ప్రయత్నించినను ఆ సైన్యమును ఏమీయూ చేయజాలరు. ప్రస్తుతము యుద్ధసన్నద్ధులయ్యున్న మహాయోధులగు వానరవీరుల యొక్క సేన మిగుల ఉత్సాహముతోనున్నది కనుక వారితో యుద్ధము చేయుట తగని పని. సంధి చేసుకొని శ్రీరామునకు సీతాదేవిని అప్పగించుటయే మేలు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 25వ సర్గము.